హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం టాటా ఇంట్రా V50 కస్టమర్ రివ్యూ అయితే చూడబోతున్నామండి. అసలు కస్టమర్కి వెహికల్ ఎలాగుంది, ఎంత రన్ చేస్తున్నారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో టాటా ఇంట్రా V50 కస్టమర్ రివ్యూ అయితే చూడబోతున్నామండి. కస్టమర్ అయితే వెహికల్ ఈ విధంగా డిజైన్ చేయించారు. యాంగ్లర్లు అదే రాజస్థాన్ గార్డ్ అంటారు కదండి, ఇప్పుడు ఈ మోడల్లోనే మనకి డిజైన్ చేయించుకుంటున్నారు చాలా మంది కూడా. మనకి బాడీ అయితే రేకు మనకి సగం పైకి లేపుకుని చేయించుకున్నారు. అలాగే మనకి ఇక్కడ 7లు అయితే వేసారండి. 215 అయితే వస్తాయి మనకి 7లు. డిస్క్ అయితే మార్చలేదండి, చాలా మంది డిస్క్లు కూడా మారుస్తున్నారు. దానివల్ల మైలేజ్ కూడా కొద్దిగా తగ్గుతుంది. కట్ ప్లేట్ల విషయంలో కూడా కొద్దిగా పెంచుకున్నారు. ఆయన అయితే మాత్రం పెంచారు, హెవీగానే కనిపిస్తున్నాయి దాని విషయంలో. ఇక్కడ అయితే మనకి టూల్ బాక్స్ అయితే ఇక్కడ చేయించుకున్నారు. ఆయన ఎంత బాగా కట్టించుకున్నారండి. ఇప్పుడు ఇదే ఫేమస్. ఈ టైప్ లోనే ఆల్మోస్ట్ 99% ఈ టైప్ లోనే కట్టించుకుంటున్నారు, ఎవరో లోకల్లో తిరిగి వాళ్ళు తప్ప. మనకి టైర్ విషయంలో అన్ని చూసుకుంటే ఇలా ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ కస్టమర్ రివ్యూ ఎలా ఉంది, అసలు వెహికల్ దేనికి తిప్పుతారు, ఎంత లోడ్ వేస్తారు అన్న డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. జస్ట్ మన వీడియోలో చూస్తే కనుక మనకు చక్రధర్ గారు అయినా మన కస్టమర్ దగ్గర ఉన్నాం. మనం చక్రధర్ గారు మీకు పరిచయమే, ఎందుకంటే ఒక 6 months బ్యాక్ నేను వీడియో అయితే చేశాను. ఈందో మనకి సార్ అయితే ఇంట్రా V30 తర్వాత ఇంట్రా V30 పికప్, ఈ రెండిట్ల మధ్య వేరియేషన్, ఆ 2 వెహికల్స్ వాడారు, వాటి మధ్య వేరియేషన్ గురించి మనకి కస్టమర్ రివ్యూ అయితే ఇచ్చారు. రీసెంట్ గా అయితే మనకి 1 year బ్యాకే సార్ V50 కూడా తీసుకున్నారండి. V50 గురించి అసలు ఈ లోడ్ ఏం వేస్తారు, మనకి మైలేజ్ ఎంత వస్తుంది, టన్నేజ్ ఎంత వేస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నాం సార్. సార్ ఇప్పుడు మీరు ఇంట్రా V50 తీసుకుని ఎంత కాలం అవుతుంది సార్? 1 year అయింది సార్. 1 year అవుతుందండి. 1 year అయింది. ఓకే, ఇప్పుడు మీరు దేనికి తిప్పుతారు సార్? మీరు లోడు కూరగాయలు, ఇటుక, మాకు ఎక్కువ బట్టీలండి. ఇటుక బట్టీ, ఇంకేమన్నా ఉంటే ఏవైనా ఓకే ఉల్లిపాయలు వేసుకెళ్తుంటాం. అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు మీకు ఆనియన్స్ వేసినా, మీరు ఇటకలు వేసినా, కాయగూరలు వేసినా, ఇవన్నీ కూడా కొద్దిగా హెవీ లోడే చెప్తున్నారు మీరైతే. అవునండి. అసలు లోడ్ టన్నేజ్ ఎంత వస్తుంది అంటారు? మేమైతే 4.5 నుంచి 5 టన్నులు. 4.5 to 5 వేస్తాం. 5 వేస్తాం. ఓకే, ఇప్పుడు వరకు ఎన్ని సర్వీసులు అయినాయి సార్ మనకి వెహికల్? ఇవి 7 సర్వీసులు అయినాయండి. లాస్ట్ ఇది 70,000 తిరిగింది. 70,000 తిరిగింది 1 year లో. 1 year అయింది. ఓకే, ఒక్క వరకు ఏమైనా ఇబ్బంది పడ్డారండి మీరు వెహికల్ విషయంలో? లేదు సార్, బండి తెచ్చాకైతే ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు. లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఆ ఉల్లిపాయ లోడ్ కానీ, బ్రిక్స్ కానీ, లేకపోతే కాయగూరలు కానీ లోడ్ వేసినప్పుడు మీకు ఓవర్ అనేది 4, 4.5, 5 అని చెప్తున్నారు. అవునండి. ఇప్పుడు 5 వేసినప్పుడు మైలేజ్ ఎలా వస్తుందండి? ఏముందండి, లోడ్ బండి అయితే 12 కిలోమీటర్లు వస్తుంది. మరి వచ్చేటప్పుడు ఎంటీ వచ్చేస్తాం కదా, అది 16 వస్తుంది. ఓకే, అంటే యావరేజ్ 14. దాన్ని బట్టి యావరేజ్ 14 అయితే వస్తుంది అంతే వెహికల్. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా మీరు ఇప్పుడు పాడేరు ఘాటీకి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి, మన వెహికల్ ఏమైనా వెళ్ళింది అంటారా? వెళ్ళింది సార్. ఓకే, ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఘాటీ సెక్షన్ అంటున్నారు చాలా మంది, ఘాటీ సెక్షన్ ఈ వెహికల్ ఎక్కగలదన్న ఆలోచన అయితే చాలా మందిలో ఉంటది. ఇప్పుడు ఆ ఘాటీ సెక్షన్ వెళ్ళినప్పుడు మీకు లోడ్ ఎంత పడుతుంది? పాసింగ్ చేస్తారండి 1.5-800 అలా, అంటే తక్కువ వేస్తారండి, ఘాటీ కదా. ఓకే, అయితే ఆ ఘాటీలో కూడా మనకి ఇప్పుడు పేసి పెట్టలేదు సార్. ఇది ఎటువంటి ఇబ్బంది లేదు, అంటే మనం ఎక్కడం గానీ దిగడం గానీ బ్రేక్ బాగుంటదండి, ఇంజిన్ కూడా పికప్ బాగుంటది. దానివల్ల అయితే కంప్లైంట్ అయితే లేదండి. దాని మిషన్ అయితే ఇబ్బంది పడలేదు, ఎప్పుడు పెట్టలేదండి ఇబ్బంది. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది గేర్ బాక్స్ కంప్లైంట్ అంటారు, లేకపోతే బ్రేక్ ఫెయిల్యూర్ అని చాలా మంది సింపుల్ గా బ్రేక్ ఫెయిల్యూర్ అన్న మాట అనేస్తున్నారండి. దాంట్లో 30 కూడా బ్రేక్లు ఇంచుమించు బాగా కాసిద్దండి. దాని మీద ఇది బాగుంటది, అడ్వాన్స్ గా ఉంటుందండి బండి. ఓకే, బ్రేక్ అంటే ఇప్పుడు మీరు అంటే లేదండి అన్న మాట వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు అంతకుముందు వాడారు వెహికల్స్, దోస్తు LS వాడినట్టుగా ఉన్నారు మీరు. అవునండి. ఆ LS విషయంలో మెయింటెనెన్స్ కి మన ఎంత మెయింటెనెన్స్ కి మీకు ఏమైనా వేరియేషన్ అయితే కనిపించిందా? మెయింటెనెన్స్ ఇది తక్కువ అండి.
మెయింటెనెన్స్ తక్కువ Maintenance అంటే తక్కువ. ఎంత ఒక 1000-1500 తేడా? ఓన్లీ ఆయిల్ మారితే వెళ్తే ఒక 1000 రూపాయలు సేవ్ అవుతుందండి ఇది. దీని విషయంలో ఒక 1000 రూపాయలు సేవ్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. ఒక 1000 ఎక్స్ట్రా అవుతుంది. అంతే. ఇప్పుడు మనకు మార్కెట్ చూస్తే బడా దోస్తకే ఉంది, మనకి ఇంట్రాకే లేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అవును. అది ఎంతవరకు కరెక్ట్ సార్ మీ ఒపీనియన్ లో? ఏమి లేదండి, దీని మీద అది బండి కొంచెం తక్కువ పెద్దది కదా, దానికోసం ఇంటి సామానానికని గట్రా అయితే బడా దోస్తే అడుగుతున్నారు. ఓకే, మరి ఇప్పుడు మీరు 5 టన్నులు 6 టన్నులు వేస్తారు అంటున్నారు. లోడింగ్ అయితే దాంతో పాటు దీనికి వేసేస్తానండి. ఓకే, కాకపోతే ఏంటంటే ఈ ఇంటి సామానానికి ఒకటే, అంటే ఇప్పుడు లైట్ వెయిట్ పర్పస్ చెప్తున్నారు. పర్పస్ కండి ఇది, అంటే కొంచెం పెద్దది కదా, ఓకే, తక్కువ పెద్దది దాని మీద దాన్ని లైక్ చేస్తున్నారు అంతే. ఓకే, మరి మీకు ఎప్పుడు తీసుకోవాలనిపించలేదా? నాకు ఎప్పుడు అనిపించలేదండి. అనిపించలేదు అసలు దాని రోజులకి అయితే వెళ్ళలేదండి అసలు. ఓకే, ఫ్యూచర్ లో ఏమైనా వెళ్ళే ఆలోచన ఉందా? లేదండి, ఇంక సరిపోద్దండి ఇది చాలా రోజులకు వచ్చి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చూస్తారు కదండి మనకి టాటా ఇంట్రా V50 కస్టమర్ రివ్యూ. ఇటువంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.